భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన పదవి ఎవరిది? ఆర్టికల్ 53ని పైపైనే చదివితే ఆ వ్యక్తి రాష్ట్రపతే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కాని అసలు కదా అది కాదు. రండి, ఈరోజు మనం రాష్ట్రపతి అధికారాల వెనుక ఉన్న ఈ పారాడాక్స్ గురించి లోతుగా చర్చిద్దాం. కాగితంపై కనిపించే అధికారానికి వాస్తవానికి ఉన్న శక్తికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఈ వాక్యం చాలా సూటిగా స్పష్టంగా ఉంది కదా. దేశ కార్యనిర్వాహక అధికారం మొత్తం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. అయితే మన రాజకీయ వ్యవస్థను గమనిస్తే ఇది ఎంతవరకు నిజం? ఈ ఒక్క వాక్యం వెనుక దాగి ఉన్న అసలు సిసలు వ్యవస్థ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సరే, మరి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోబోతున్నాం? ముందుగా చట్టం ఏం చెబుతుందో చూద్దాం. ఆ తర్వాత అసలు రియాలిటీ ఏంటి? ఈ రెండింటి మధ్య ఏదైనా తేడా వస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇక చివరిగా ఈ అధికారాలు ఆచరణలో ఎలా కనిపిస్తున్నాయి? అసలు రాష్ట్రపతి పాత్ర కేవలం నామమాత్రమా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? సరే, మొదటిది కాగితంపై రాష్ట్రపతి అధికారం. ముందుగా మనం ఎలాంటి విశ్లేషణలు లేకుండా రాజ్యాంగంలో ఉన్న పదాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆర్టికల్ 53 రాష్ట్రపతికి ఎంత పెద్ద శక్తిని ఇస్తున్నట్లు కనిపిస్తుందో పరిశీలిద్దాం. చూడండి, ఆర్టికల్ 53ని ఇలా విడదీసి చూస్తే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దేశ పరిపాలన మొత్తం ఆయన చేతుల్లోనే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిటికి ఆయనే సుప్రీం కమాండర్. ఈ అధికారాలన్నింటినీ ఆయన నేరుగాగాని తన కింది అధికారుల ద్వారాగాని వాడుకోవచ్చు. చూడ్డానికిది సంపూర్ణ అధికారంగానే కనిపిస్తుంది కదా. అవును, జస్ట్ ఈ యొక్క ఆర్టికల్ చదివితే ఎవరికైనా మన రాష్ట్రపతికి అమెరికా అధ్యక్షుడికి ఉన్నంత పవర్ ఉందనిపిస్తుంది. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది, మన వ్యవస్థలో. సరే, రెండో భాగం పార్లమెంటరీ వాస్తవికత. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆర్టికల్ 53ని మనం ఒంటరిగా చూడలేం. ఈ సిస్టమ్ అనే ఫ్రేమ్లో పెట్టి చూసినప్పుడే దాని అసలు అర్థం బయటపడుతుంది. ఇదిగో, ఇదే మన సిస్టమ్ మొత్తానికి గుండెకాయలాంటిది. ఒకవైపు నామమాత్రపు అధికారం, అంటే పేరుకి మాత్రమే, అన్నింటిపైనా సంతకం పెట్టేది ఈయనే. కాని అసలైన నిర్ణయం తీసుకునే రియల్ పవర్ మాత్రం ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి దగ్గరే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సంతకం రాష్ట్రపతిది అయితే నిర్ణయం మాత్రం మంత్రిమండలిది. ఈ 3 ఆర్టికల్స్ని ఒకదానితో ఒకటి కలిపి చదివినప్పుడే అసలు చిత్రం అర్థమవుతుంది. చూడండి, ఆర్టికల్ 53 రాష్ట్రపతికి అధికారమనే ఒక పవర్ఫుల్ ఆయుధాన్నిస్తే, ఆర్టికల్ 74 దానికొక లాకేసేస్తుంది. మరి ఆ తాళంచెవి ఎవరి దగ్గర ఉంటుంది? మంత్రిమండలి దగ్గర. అంటే రాష్ట్రపతి ఆ అధికారాన్ని వాడాలంటే మంత్రిమండలి ఇచ్చే సలహా అనే తాళంచెవి కావాల్సిందే. ఇక ఆర్టికల్ 77 ఏంటంటే తీసుకున్న అన్ని నిర్ణయాలకు అధికారికంగా రాష్ట్రపతి పేరు మీద స్టాంప్ వేయడం. సరే, చట్టంలో ఇలా ఉంది, ఆచరణలో ఇంకోలా ఉంది. మరి ఇలాంటి గందరగోళం వచ్చినప్పుడు ఫైనల్ మాట ఎవరిది? సహజంగానే మన సుప్రీంకోర్టుదే. మరి ఈ విషయంలో న్యాయస్థానం ఏం చెప్పిందో చూద్దాం. అవును, ఇది చాలా కీలకమైన ప్రశ్న. రాష్ట్రపతి తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవచ్చా, లేక మంత్రిమండలి సలహాకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలా? ఈ వివాదానికి ఒక చారిత్రాత్మక కేస్ ముగింపు పలికింది. ఈ ప్రశ్నకు సమాధానం మనకు 1974లో షంషేర్ సింగ్ కేసులో దొరికింది. సుప్రీంకోర్టు అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా తేల్చేసింది, రాష్ట్రపతి కేవలం రాజ్యాంగాధిపతి. ఆయన మంత్రిమండలిచ్చే సలహాకు కట్టుబడి ఉండాలి, అంతే. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదు. ఈ తీర్పుతో ఆర్టికల్ 53కి ఒక పక్కా అర్థమొచ్చేసింది. సరే, ఇదంతా థియరీ, కోర్టు తీర్పులు. కాని నిజజీవితంలో ఇప్పటి రాజకీయాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. ఎందుకంటే ఈ చట్టపరమైన సిద్ధాంతం కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం మన దేశ 15వ రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ముగారు కూడా మనమిప్పుడులాగా మాట్లాడుకున్న ఈ రాజ్యాంగ, న్యాయపరమైన చట్టంలోనే తన విధులని నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న ఒక విషయమిది. రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన దాన్ని పక్కన పెడితే అప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఆయన కార్యనిర్వాహక అధికారంపై చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక్కడున్న చిక్కు ఏంటంటే, రాష్ట్ర గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు రాష్ట్రపతి ఎవరి సలహా తీసుకుంటారు? కేంద్ర మంత్రిమండలి సలహా. దీనివల్ల కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్టికల్స్ 200, 201 ఈ అధికారాల గురించి చెబుతాయి. కానీ వాటిని ఎలా వాడాలనే దానిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక కార్యనిర్వాహక అధికారం గురించి మాట్లాడినప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన మరో అంశం ఆర్డినెన్స్లు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఇది కార్యనిర్వాహక అధికారానికి ఒక పరీక్షలాంటిది. పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు అర్జెంటుగా ఒక చట్టం అవసరమైతే ప్రభుత్వం ఆర్టికల్ 123 కింద ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. పేరుకు దీన్ని రాష్ట్రపతి జారీ చేసినా ఇది 100% మంత్రిమండలి సలహా ప్రకారమే జరుగుతుంది. అయితే ఈ ఆర్డినెన్స్ పవర్ను మరీ ఎక్కువగా వాడుతున్నారని కొన్నిసార్లు విమర్శలు కూడా వస్తుంటాయి. సరే, మన విశ్లేషణలో చివరి అంకానికొచ్చేశాం. మరి రాష్ట్రపతి పాత్ర కేవలం ఒక చిహ్నమా, లేక ఒక రక్షణ కవచమా? ఈ రెండిటి మధ్య ఉన్న ఒక కీలకమైన తేడాను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ తేడాని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 52 ఏం చెప్తోందంటే, భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు, అంతే. అంటే ఆ పదవిని క్రియేట్ చేస్తోంది. కాని ఆర్టికల్ 53 ఏం చేస్తుందంటే, అలా క్రియేట్ అయిన పదవికి కార్యనిర్వాహక అధికారాన్ని ఇస్తుంది.
ఒకటి ఆఫీస్ను సృష్టిస్తే ఇంకొకటి ఆ ఆఫీస్కి పవర్నిస్తుంది. సో మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్టికల్ 53 కార్యనిర్వాహ అధికారాన్ని రాష్ట్రపతికిస్తుంది. కాని ఆయన ఆ అధికారాన్ని మంత్రిమండలి సలహా మేరకే ఉపయోగించాలి. ఇదే మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క అసలు స్ఫూర్తి. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం కూడా ఇదే. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాష్ట్రపతి అధికారమనేది కేవలం ఒక ఫార్మాలిటీనా, సంతకం పెట్టే ఒక రబ్బర్ స్టాంప్ లాంటిదా, లేక రాజ్యాంగాన్ని కాపాడటానికి మనకున్న ఒక చివరి రక్షణ కవచమా? ఆలోచించాల్సి